కావ్య అయితే ఇంక గుడికి వెళ్ళాలి. ఇంక పాప గురించయితే డాక్టరమ్మయితే తనకి ఆపరేషన్ చేయకపోతే తను బ్రతకదు. అయినా ఆపరేషన్ చేసుకునే శక్తి కూడా తన దగ్గర లేదు అని చెప్పని అంటుంది. కానీ ఎంత డబ్బైనా ఖర్చయినా పర్లేదు మేడం తనకి ఆపరేషన్ చేపిచ్చండి అని అంటాడు. రాజు ఏమనుకుంటాడు, ఆల్రెడీ తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే తనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా! ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత కూడా ఆ పాపకి అలాగే ఉందేమో అని తననుకుంటాడు. ఇంక కావ్య అయితే మాత్రం నా పాప హెల్తీగా ఉంది అన్నారు. కానీ ఇప్పుడు తనకి బాలేదు అంటున్నారు. అయినా నా మనసు ఒప్పుకోవట్ల. నన్నందరూ పిచ్చిదానిలాగా చూసినా సరే, నా బిడ్డని వెతుక్కునే పనిలో నేనుంటానని చెప్పనని తనంటుంది. ఇంక పాపని తీసుకొని స్వప్న దగ్గరికిచ్చేసి, "ఎక్కడికెళ్తున్నావక్కా" అంటే, నాకు తోడబుట్టిన వాళ్ళు మీరిద్దరు. అయినా మీరిద్దరు కూడా నన్ను నమ్మట్లేదు" అని చెప్పనంటే, "నేనొచ్చేంత వరకు ఈ పాపని జాగ్రత్తగా చూడు" అని చెప్పని, ఇంక నేరుగా గుడికైతే వెళ్తుంది. ఇంకా అదే గుడిలో కావ్య పాపని తీసుకున్న వాళ్ళైతే అక్కడ పూజ చేపిస్తూ ఉంటారు. ఇంక రుద్రాణి కూడా అక్కడే ఉంటుంది. ఇంకా "ఎందుకో శివయ్య ఇచ్చినట్టే ఇచ్చి నా బిడ్డని నాకు దూరం చేశావు. ఇప్పుడు ఆ పాపని నా పాప అనుకోలేకపోతున్నాను" అని చెప్పనని ఇంక తన బాధంతా శివయ్యతో చెప్పుకుంటూ ఉంటే, ఇంకా అక్కడ పూజ చేపిస్తున్న తన పాప అయితే ఒకటి ఏమని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న ఆమె అయితే ఇంకా "అమ్మ కొంచెం ఈ పాపని ఇట్ట పట్టుకోవా" అని చెప్పననంటే, సరే పాప ఏడుస్తుంది కదా! అని చెప్పనని ఇంకా కావ్య అయితే ఆ పాపని తీసుకుంటుంది. కావ్య చేతిలోకి రాగానే పాప అయితే ఏడుపు ఆపేస్తే, ఇంక తనని హత్తుకునేటట్టు చూస్తుంది కావ్య. ఇంకా అలా పట్టుకోంగానే తను పుట్టినప్పుడు తన కూతురి స్పర్శ ఎలా అనిపిచ్చిందో, ఇప్పుడు ఈ పాప విషయంలో గూడా అలాగే అనిపిచ్చేటప్పటికి, ఇంకా పాపని తీసుకున్న వాళ్ళు, అలాగే రుద్రాని ఇద్దరూ అయితే షాకవుతారు. ఏంటి ఈ పాప మళ్ళీ కావ్య దగ్గరికే చేరింది అని చెప్పనన్నట్టుగా టెన్షన్ పడుతుంటారు. కానీ కావ్య అయితే మాత్రం ఇంక తనని చూసి, తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చను చూసి, "ఈ పాప నా పాప" అని చెప్పనంటే, ఇంకా ఆమె అయితే, "ఇప్పుడే కదమ్మా నా పాపని నీకిచ్చాను. అందుకే నీ పాపని అని చెప్పని అంటున్నావా?" అని అంటుంది. "లేదండి హాస్పిటల్‌లో పిల్లలు మారిపోయారు. ఈ పాప నా పాప. చేతి మీద కూడా పుట్టుమచ్చ ఉంది చూడండి"